దావీదు దేవుణ్ణి ఆరాధించుటలో మనందరికంటే ఎంతో ముందుగా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించుటలో, కృతజ్ఞత అర్పణలు చెల్లించుటలో మనందరిలో ప్రథముడు దావీదు. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, తన జీవితాన్ని క్షుణ్ణంగా పరీక్షించుకొని దేవునికి అయిష్టమైనవి, దేవునికి తనకి అడ్డుగా ఉన్న పాపములను, తన దోష అతిక్రమ క్రియలను ఒప్పుకొనుటలో కూడా దావీదు ప్రథముడే. వాటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో వాటి యొక్క క్షమాపణ కొరకు వేచి ఉండుటలో కూడా ప్రథముడే. ప్రభు యొద్ద నుంచి క్షమాపణ వచ్చేంత వరకు వేచి చూచుటలో కూడా ప్రథముడే. దేవుని యొద్ద నుంచి తిరిగి క్షమాపణ పొంది తన రక్షణ ఆనందమును, రక్షణ ఉత్సాహమును, రక్షణ యొక్క బలమును తిరిగి పొందుకొని జీవితములో విజయాలు సాధించిన దావీదు కూడా మనకంటే ముందుగా ప్రథముడే. కాబట్టి దావీదు వలె మనము కూడా మన జీవితాన్ని పరిశీలించుకొని ప్రభువుకి మనకు అడ్డుగా ఉన్న మన పాప దోష అతిక్రమ క్రియలను ఒప్పుకొని ప్రభు యొద్ద క్షమాపణ పొందెదము. రక్షణ ఉత్సాహమును, ఆనందమును, రక్షణ బలమును దినదినము అనుభవించెదము.